రాజకీయాల్లో పడి శ్రీనివాస్ బిజీ అయ్యాడు. కూతుర్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఫలితంగా స్రవంతి మహేష్ మధ్య కెమిస్ట్రీ కుదిరింది. అది ఎలాంటి పరిణామాలకు దారితీసింది? విషయం తెలిసిన శ్రీనివాస్ ఎలా రియాక్ట్ అయ్యాడు? మొదట్లో టాక్సీ వెనక కూర్చొని ప్రయాణించిన స్రవంతి మెల్లగా ఫ్రంట్ సీట్ కు మారింది. మహేష్ కు దగ్గరగా జరిగింది. మనిషి నచ్చితే మనసుకు ఓనరు డ్రైవర్ అనే తేడా ఉండదు కదా. అసలే వయసులో ఉన్న అమ్మాయి అతని మాటలు వినాలని ముచ్చటపడింది. ఆమె వైపు నుంచి అభ్యంతరం లేనప్పుడు తనెందుకు చొరవ చూపించకూడదు అనుకున్నాడు. మనసులో భావాల్ని మృదువుగా బయటపెట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని రహస్యాలు లీక్ అవుతుంటే ఇలాంటి ప్రేమ రహస్యాలు పొక్కకుండా ఉంటాయా? డాడీ, ఆ డ్రైవర్ మహేష్ గడికి బ్రేకులేయాలి, లేకపోతే మనకి డాష్ ఇచ్చేలా ఉన్నాడు అన్నాడు శ్రీనివాస్ కొడుకు అర్జున్. ఏం, నీతో అడ్డదిడ్డంగా ప్రవర్తించాడా అడిగాడు శ్రీనివాస్. నాతోనా? నాతో పెట్టుకుంటే కేసు అక్కడే సెటిల్ అయిపోదు. నీ దాకా రానిస్తానా? నువ్వు మహేష్ గారికి కారు తాళాలిస్తే వాడేకంగా మన ఇంటి తాళాలకి ఎసరు పెడుతున్నాడు. స్రవంతిని వెంటేసుకుని మన ఇంటికి అల్లుడైపోవాలని చూస్తున్నాడు అన్నాడు అర్జున్. శ్రీనివాస్ అదిరిపడ్డాడు. అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఆయన భార్య ఆశ్చర్యపోయింది. అదే సమయానికి ఇంటి ముందు కారు ఆగింది. స్రవంతి మహేష్ నవ్వుతూ కిందికి దిగారు. ఆగక్కడ, నువ్వు ఈ గడపెక్కడానికి వీల్లేదు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వాళ్లను పనిలో ఉంచడం ప్రమాదం. కారు తాళాలివ్వు. ఇక మీదట నీ మొహం నాకు చూపించకు అంటూ మహేష్ పై కేకలేశాడు. యజమానికి ఏం చెప్పాలో తెలియక మహేష్ తల ఉంచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంటికొచ్చి అమ్మా నాన్నలకు విషయం చెప్పాడు. ఏం తప్పు చేశావరా? ఉద్యోగం పోయిందంటున్నావు. 4 ఏళ్ల పాటు పని చేయించుకుని ఇప్పుడు పొమ్మన్నారా? కొంపదీసే దొంగతనమైనా చేశావా అని అడిగాడు రాములు. నీకు తెలియదు నాన్న, నువ్వు ఊరుకో అంటూ తండ్రిపై విసుక్కున్నాడు. ఉద్యోగం లేకపోతే ఎలా బ్రతుకుతావురా అంటూ తల్లడిల్లింది తల్లి. పని తెలిసినోడుకు ఉద్యోగాలు కరవా? మనం కూడా సెకండ్ హ్యాండ్ టాక్సీ కొందాం, సొంతగా నడుపుకుందాం అన్నాడు మహేష్. మహేష్ ఓ కారు కొన్నాడు. టాక్సీ సర్వీస్ మొదలుపెట్టాడు. ఓ రోజు స్రవంతి టాక్సీ స్టాండ్ లో మహేష్ ను చూసి అతన్ని కలిసింది. శ్రీనివాస్ మహేష్ ను పని నుంచి అయితే తొలగించాడు గాని తన కూతురు హృదయంలో నుంచి పంపించలేకపోయాడు. మహేష్ స్రవంతి ఎక్కడెక్కడో కలుసుకునేవాళ్ళు. కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ముగిసిపోతుందనుకున్న ప్రేమాయణం మళ్లీ మొగ్గతొడిగింది. మెల్లగా రేఖలు విచ్చుకున్నాయి. ఓ రోజు మహేష్ స్రవంతి కలిసి ఆనందంగా మాట్లాడుకోవడాన్ని స్రవంత్ అన్నయ్య తండ్రి చూసి నివ్వెరపోయారు. రెక్కలొచ్చిన పక్షుల్ని, మక్కువ పెరిగాక మనసుల్ని కంట్రోల్ చేయలేం. వాళ్ళిద్దరినీ చూసిన తండ్రి కొడుకులకి ఈ విషయం బోధపడింది. శ్రీనివాస్ మహేష్ ను తీవ్రస్థాయిలో మందలించాడు.
ఇంకోసారి మా అమ్మాయిని కలిశావో ప్రాణాలు తీస్తా అని వార్నింగ్ ఇచ్చి స్రవంతిని ఈడ్చుకెళ్లాడు. అప్పటికి సడ్డుమడిగినట్లు కనిపించిన స్రవంతి మహేష్ల వ్యవహారం లోపల మరింత ముదిరి పాకాన పడింది. సెల్ ఫోన్ సిగోలు ప్రేమగళ నడ్డుకోవడం ఎవరితరం? ఇంతలో శ్రీనివాస్ ఇంటిపై పిడుగు పడింది. స్రవంతి కనిపించకుండా పోయింది. ఆమె ఫ్రెండ్స్ కు ఫోన్ చేశారు. ఆచూకీ దొరకలేదు. అందరికీ ఒకటే అనుమానం. శ్రీనివాస్ తన అనుచరులతో రాములు ఇంటిపై పడ్డాడు. ఏడి ఎక్కడున్నాడాడు? మా అమ్మాయిని ఎత్తికెళ్ళి ఎక్కడ దాచాడో చెప్తారా? చర్మం తీయమంటారా అంటూ వాళ్ళని నిలదీశాడు. మహేష్ అమ్మా నాన్నలు వణికిపోయారు. తమకే పాపం తెలియదన్నారు. సరిగ్గా అదే సమయానికి మహేష్ స్రవంతి ఓ గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. ప్రేమ బంధం ఆలుమగల అనుబంధంగా మారింది. ప్రేమికులు కాస్త భార్యాభర్తలయ్యారు. మరి శ్రీనివాస్ ఏం చేశాడు? వాళ్ల దారిన వాళ్ళను వదిలేశాడా? వివరాలు